నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో భాస్కర్ అనేటువంటి నేమ్ న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే మీ దగ్గరకు వచ్చినటువంటి సక్సెస్ స్టోరీస్ అసలే ఉన్నాయి. సో ఈరోజు లెటర్ బిలో ఉండి చాలా ఇబ్బందులు పడిన భాస్కర్ గారి సక్సెస్ స్టోరీ చెప్పుకుందాం. అంతకన్నా ముందు లెటర్ బికి సంఖ్యాబలం చాల్డియన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో కానీ సంఖ్యాబలం 2 అంటే చంద్రుడు. వీళ్ళు చాలా కామ్గా ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, కొట్లాట్లు ఉన్న దగ్గర వీళ్ళు ఉండరు. సో చాలా ఫ్రెండ్లీగా మంచి వాతావరణం, ప్రేమతో కూడిన వాతావరణం దగ్గర వీళ్ళు ఉంటారు. చాలా సాఫ్ట్ స్పోకెన్ పీపుల్ అండ్ అందరితో కూడా ఫ్రెండ్లీగా మాట్లాడే నేచర్ ఉండేవాళ్ళు లెటర్ బి వాళ్ళు. సో వీళ్ళు సాఫ్ట్ పీపుల్, సెన్సిటివ్ పీపుల్, పొజెసివ్ పీపుల్. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. సో భాస్కర్ నన్ను కలిసేటప్పటికి అతను ఒక సూపర్ మార్కెట్ నడుపుతున్నారు సిటీలో, చాలా లాస్లో ఉంది. షాప్లో పనిచేసే వాళ్ళకి మెయింటెనెన్స్కి రెంట్స్కి కూడా డబ్బులు సరిపోవడం లేదు. అప్పులు తెచ్చి పెడుతున్నాడు. షాప్ ఇంప్రూవ్ అవుతుందని మంచి లొకేషన్లోనే ఉంది, కానీ ఆయన పేరులో రాంగ్ నంబరు, బిజినెస్ పేరులో రాంగ్ నంబర్ వల్ల ఆయనకు డబ్బులు రాకుండా అడ్డం పడుతుంది. సో ఇక్కడ మెయిన్ బీతో ఉంటే సరిపోదు, సంఖ్యాబలం కూడా బాగుండాలి. భాస్కర్లో BHASKAR, బి అంటే 2, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఎస్ అంటే 3, కే అంటే 2, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2. సంఖ్యాబలం 16. 16లో ఎవరున్నా సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల కిందకు పడిపోతారు, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. అండ్ ఇట్ మే ఈవెన్ లీడ్ టు యాక్సిడెంట్స్ అండ్ అన్హ్యాపీ ఎండింగ్స్. సో సౌందర్య 16 యాక్సిడెంట్లు చనిపోవడం, సిల్క్ స్మిత డిప్రెషన్లో చనిపోవడం, సావిత్రి హెల్త్ ప్రాబ్లం చనిపోవడం. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ 16 ఆల్సో. సో ఈ 16లో ఉన్న ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, IDPL క్లోజ్డ్, LTTE స్మాష్డ్. ఈ 16 ఎక్కడొచ్చినా వాళ్ళు పడిపోతారు. సో భాస్కర్లో 16వ నంబర్, ఆయన బిజినెస్ పేరులో కూడా 16వ నంబర్. సో ఆయన వచ్చిన వెంటనే చెప్పాను, మీ పేరు కరెక్షన్ చేసుకోవాలి, మీ బిజినెస్ పేరు కరెక్షన్ చేసుకోవాలి, మీ బిజినెస్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పెట్టినప్పుడు అక్కడ డబ్బులు జనరేషన్ స్టార్ట్ అవుతుంది, ఆ డబ్బులు మీ చేతికి వస్తాయి, లాభాల్లోకి వెళ్తారు. సో అతని పేరు అతని బిజినెస్ పేరు 2 ఇవ్వడం. సో భాస్కర్లో 7 అక్షరాలు ఉన్న భాస్కర్ని 9 అక్షరాల్లో పెట్టాను. సో 9 అక్షరాల్లో పేరున్నప్పుడు బిజినెస్ బాగా చేయగలరు. లైక్ రతన్ టాటా 9 అక్షరాలు. సో పిన్ నుంచి లారీ వరకు వ్యాపారాలు చేయగలుగుతున్నారు. సో ఇతని పేరులో 9 లెటర్స్ పెట్టి 5వ నంబరు 7వ నంబరు. సో 5 అనేది పంచభూతాల దీవెన. 5వ నంబర్లో ఉంటే తొందరగా కోటీశ్వర్లు అవుతారు, బాగా డబ్బు సంపాదిస్తారు. సో 5వ నంబర్లో ఏ బిజినెస్ పేరు పెట్టినా, ఏ మనిషి పేరు పెట్టినా డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తారు, బాగా సంపాదిస్తారు. సో ఈ బిజినెస్ పేర్లు మార్చి వెంటనే ఫ్లెక్సీలు తెప్పించుకొని వినైల్ ఫ్లెక్సీలు పెట్టేసుకున్నాడు. సో పెట్టిన రోజు నుంచే బిజినెస్ అతనికి మామూలుగా జరిగే బిజినెస్కి 3 ఇంతలు 4 ఇంతలు జరిగి, సో ఫస్ట్ మంత్లోనే అతను ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయాడు. సో ఆల్మోస్ట్ ఆయన ఆ షాపు 2 ఇయర్స్ నడుపుతున్నా నష్టాలు. ప్రతి నెల లెక్కలు చూసుకున్నాక లాస్లోనే ఉంది. సో బిజినెస్ ఇంప్రూవ్ అయ్యింది, లాభాలు పెరిగాయి. సో 3 ఇయర్స్ అయ్యే కొద్దికి ఆయన ఇంకొక సూపర్ మార్కెట్ ఇంకొక ఏరియాలో వాళ్ళ బామ్మర్దిని పెట్టి ఇంకోటి పెట్టించాడు. సో నష్టాల్లోకి వెళ్ళి మూసేయాల్సి అనుకుంటున్న స్టేజ్లో భాస్కర్ పేరులో కరెక్షన్ ఇవ్వడము. ఈ 16 నంబర్లో ఎవరున్నా కూడా అండి అన్నీ కనబడుతుంటాయి, జోబులకైతే రావు. సో పని అయిపోతే డబ్బులు వస్తాయి, ఇదైతే అయిపోతుంది అనుకుంటూనే ఉంటారు. సో ఇది కాకుండా 16లో హెల్త్ పాడే ప్రమాదం కూడా ఉంది, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచంలో ఎవరి పేరు కూడా 16లో ఉండకూడదు. ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ నంబర్. ఒక బాంబుని జోలు పెట్టుకొని తిరిగినట్టే. ఇలా భాస్కర్ లాగా కొన్ని వేల భాస్కర్లకి మనం వాళ్ళ ఫీల్డ్లో ఉద్యోగంలో ఇబ్బంది ఉన్న భాస్కర్లకి, పెళ్ళైనాక ఇబ్బంది ఉన్న భాస్కర్కి,
తరచూ యాక్సిడెంట్స్ అయ్యే భాస్కర్లు కరెక్షన్ ఇవ్వడము, వాళ్ళు చాలా బాగున్నారు. సో పేరులో ఒక అక్షరం మార్పు మన జీవితానంతా ఇస్తుంది వెలుగు. అండ్ మీ పేరు ఒకవేళ భాస్కర్ అయితే మీ పూర్తి పేరు, పిలిచే పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా, ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సో భాస్కర్కి నేను చెప్పిన లక్కీ స్టోన్స్ అంటే నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి 3 లక్కీ స్టోన్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోమన్నాను. సో వెంటనే ఆయన మన దగ్గర బుక్ చేసుకున్నారు. సో 7 to 10 డేస్లో స్టోన్స్ అతనికి డెలివరీ అయ్యాయి. స్టోన్స్ నేను చెప్పిన విధానంగా, దానికి ఒక పూజా విధానం ఉంటుంది, కరెక్ట్గా వేసుకున్నాడు. సో డే 1 నుంచి మంచి ఫలితాలు చూశారు. మీ పేరు కూడా భాస్కర్. మరి కొంతమంది భాస్కర్ని మళ్ళీ బాచు అంటున్నారు. బాచీలో రివర్స్ నెంబర్ 12 ఉంది. 12 వల్ల అందుకే బాచీ సినిమా కూడా ఆడలేదు జగద్బాబుది. సో ఉల్టా అవుతుంది. ఆనందంగా ఉండాలంటే ఆనందం లేకుండా అవుతుంది, ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం లేకుండా అవుతుంది, డబ్బులో ఉండాలంటే డబ్బు లేకుండా అవుతుంది. సో భాస్కర్ పేరులో డేంజర్ ఎక్కువ ఉంది. సో చాలామంది భాస్కర్ అంటే వెలుగు కదా, సూర్యుడు కదా అని. సో మన పేరులో ఉన్న స్పెల్లింగే మన లైఫ్ నిర్ణయిస్తుందండి. సో ఈ స్పెల్లింగ్ ఎంత బాగుంటుందో అంత పేరు, అంత డబ్బు, అంత ఆయుష్ కూడా. కొత్త డబ్బుతో పోల్చుకోకూడదు, లాంగ్ లైఫ్ స్పాన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులో కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చూస్తాం. డబ్బు, పేరు, కీర్తి అండ్ ఆయుష్ ఇవన్నీ ఉండేలా కరెక్షన్ ఇవ్వడం వల్లనే ఈరోజు నేను ఇన్ని ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ నాన్నగారి దగ్గర తీసుకుంటే 34 ఏళ్ళగా చేస్తున్న ఒక మంచి పేరు సంఘంలో, సొసైటీలో ఎక్కడ పట్టిన ప్రపంచమంతా కూడా నెహ్రూ ఫ్యామిలీ అంటే మంచి పేరు. అండ్ చిన్న విలేజ్కి వెళ్ళినా కూడా కూలి వాళ్ళైనా, ఆటో డ్రైవర్ అన్నా, వాళ్ళ బిడ్డలు వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటే ఏం కావాలి అంటే మన బిడ్డకి పేరు ఇలా కిరణ్ నెహ్రూ దగ్గర పెట్టించుకోవాలి. సో చాలామంది హస్బెండ్స్ చెప్తుంటారు, మా భార్య ఈ కోరిందయ్యా మీ దగ్గర కరెక్షన్ తీసుకోవాలని. వెరీ వెరీ హ్యాపీ. సో ఎన్ని లక్షల మందికి ఇచ్చినా ఇప్పుడు కూడా మొదటి క్లయింట్కి ఇచ్చినట్టే భయభక్తులతో కరెక్షన్స్ ఇస్తాను. కాబట్టి మీరు ఇలా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా ధైర్యంగా వచ్చిన అదర్ కరెక్షన్ చేసుకోండి. ద బెస్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా. సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 ఏళ్ళ వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకో రావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా
అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్లో రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకోటి టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్ రావడానికి ట్రై చేయండి, రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.